ప్రియులారా, ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 9వ కీర్తన ప్రబలముగానే ప్రస్తుతించదా. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ, ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. ప్రతిదినము నిన్ను ప్రచురపరచదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచదా ప్రభున నా విభుడా. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు, పొందుగోరిన యందు నిలిచిన బంధుమిత్రుడవు. మందమతిగా నందమొసగిన, మందమతిగా నందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. చింత దీచిన భ్రాంతి మార్చితి వింత వింతదియో, చింత దీచిన భ్రాంతి మార్చితి వింత వింతదియో. స్వాంతమునకడు శాంతి గూర్చితి, స్వాంతమునకడు శాంతి గూర్చితి వింత కరుణదియో. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే. నీరసుడనను గారవింపెను, నీరసుడనను గారవించిన నీతి రాజితడే. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే, జీవమిచ్చిన జావవచిన దేవసుత నీవే. జీవదాయక బ్రోవరాయక, జీవరాయక బ్రోవరాయక జాలమేలనోరా. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలంబునను, నిమిష నిమిషము నిన్ను భజించెదా నిర్మలంబునను. శమదమాది సుగుణ శోభిత, శమదమాది సుగుణ శోభిత సమ్మదిని నిర్మా. ప్రబలముగానే ప్రస్తుతించదా ప్రభుని కృపలన్నీ. తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా నా దేవా, సితార వాయించుచుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులరా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నీ జనతేక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమున దగ్గర విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మల వృద్ధి పొందింపమని మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయండి. ఆమేన్. ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడయ్యుండగా నేను చూచి తిని, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి అని ఒక గొప్ప జనసమూహము చెప్పుట వింటిని. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక.
ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచన
ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టి నీ జనుల ప్రార్థనల కరుణతో అంగీకరింపు. వారు తాము చేయవలసిన కార్యములను బాగుగా తెలుసుకొని వాటిని నమ్మకముగా నెరవేర్చుటకు కావలసిన కృపను శక్తిని దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియా దేవుని బిడలారా, ఎపిఫానియా తరువాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచ్చరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకొనినట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శాంతుడ దేవా, పరమాత్య దేవా, మమ్మును కనికరింపు. ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1 వచన ప్రారంభం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదవు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎపిఫానియా తర్వాత మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో నెంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను
చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చాననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 60వ కీర్తన, గొప్ప దేవ నాకు తండ్రివి. ఈ కీర్తన కలిసి పాడుకుందాం. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి, తప్పకుండా వత్తుని దరికి సునామందు గొప్ప కరుణ చేతన నీపుడు తగ చేర్చుకొనుము. గొప్ప దేవ నాకు తండ్రివి, నీవు మిగుల గొప్పవాడవు, నా సృష్టికర్తాయేవులెప్పుడు నీచువాడవు. భావమందు నిన్ను దలంచి పావనాత్మ నాకు నీచి జీవ మార్గమందు నిలిపి కావుమనుచు వేడుకొందు. గొప్ప దేవ నాకు తండ్రివి, చిన్నవాణి నంగి ప్రార్థన నీలోకమందు మున్ను దయను విన్నవాడవు. సన్నుతుడగు యేసునీదు సన్నిధి నున్నాడుగాన నన్ను కనికరించుమనుచు నిన్ను నమ్మి వత్తునిపుడు. గొప్ప దేవ నాకు తండ్రివి, విలువ కల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు పలు విధముల తలచుచుందును. బలుకులందు పనులయందు బలము చూపి నిన్ను కొలిచి ఇలను నిన్ను ప్రీతి పరతు నలయకని కరుణమేని. గొప్ప దేవ నాకు తండ్రివి, మీది రాజ్యమందు చేర్చుము. కరుణా సముద్ర భేదనైన నన్ను కరుణాచే సోదరులను కూడికొనుచు మోదమోపగనీదు సేవ బాదుకొనుచునుందునుని పాద పద్మములను బట్టి. గొప్ప దేవ నాకు తండ్రివి, ఆకాశమందు గొప్ప దేవ నాకు తండ్రివి.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనము మనం చదువుకుందాం. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఎపిఫానియా తరువాత మొదటి ఆరాధనలో మిమ్మలను గణపరుస్తూ ఉన్నటువంటి కుటుంబాలు, విశ్వాసులు కొరకు నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, నీవిచ్చినటువంటి లేఖన భాగాన్ని దీవించండి. నీ దాసుని మరుగుపరిచి మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబీకులారా, యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము ఎపిఫానియా తరువాత మొదటి ఆదివారం అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మన సంఘ క్యాలెండర్ ప్రకారంగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎపిఫానియా పండగ అనేది జనవరి 6వ తారీఖున తప్పనిసరిగా వచ్చే పండగ. కాబట్టి ఇప్పుడు ఎపిఫానియా తరువాత మొదటి ఆరాధన మనం జరిగించుకుంటున్నాం. ఎపిఫానియా పండగ దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యత లేక ప్రాముఖ్యత క్లుప్తంగా చిన్న మాటలు మనం పరిచయం చేసుకుందాం. మన క్రైస్తవ పండగలలో క్రిస్మస్ పండగ ఎంత ప్రాముఖ్యమైనదో, ఈ ఎపిఫానియా పండగ కూడా క్రైస్తవ సంఘానికి అంత ప్రాముఖ్యమైనది. ఎపిఫానియా అనగా అన్యజనులకు దేవుని ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎపిఫానీ అనే మాట అది గ్రీకు పదం. ఈ ఎపిఫానీ అనే మాటకు ఒక అర్థాన్ని ఆలోచన చేస్తే ప్రత్యక్షపరచుకొనుట, ప్రత్యక్షీకరించుకొనుట అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు తనకు తానుగా మనకు కనపరుచుకొనుట. కాబట్టి ఈ ఎపిఫానీ అనే దాన్ని ఇక్కడ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీస్ట్ ఆఫ్ ఎపిఫానీ, ఎపిఫానియా పండుగ అని చరిత్ర చెప్పబడుచున్నది. ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్. కాబట్టి ఈ ప్రత్యక్షత అనేది ప్రాముఖ్యంగా ఎవరికి అంటే దేవుడు అన్యజనులకు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథములో చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్వ మానవాళికి రక్షకుడుగా ఆయన ఉద్భవించాడు. యేసుక్రీస్తు ప్రభు నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. క్రీస్తును కలిగినటువంటి వారికే తన ప్రత్యక్షత ఇస్తే, క్రీస్తు తెలియనటువంటి వారికి క్రీస్తును గురించినటువంటి అవగాహన ఎలా కలుగుతుంది? కాబట్టి క్రీస్తు ప్రభు తన యొక్క జననములో ఆయన వెవ్వేరు రీతులలో వెవ్వేరు వ్యక్తులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. దూతల ద్వారా చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు గొల్లలకు యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగునే మరియ తల్లి యొక్క గర్భములో యేసయ్య జన్మిస్తాడని అదే దూతలు వర్తమానాన్ని తెలియచేస్తాయి.
జకర్యాకు కూడా దేవుని యొక్క దూత ద్వారా ఆ శుభవర్తమానం తెలియపరచాను. హేరోదు అయినటువంటి రాజునకు కూడా రాజు జన్మిస్తాడని అక్కడ శాస్త్రుల ద్వారా తెలియచేయబడింది. సుమయోను వృద్ధాప్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు తన యొక్క చేతులలోనికి తీసుకున్నటువంటి ఆ సుమయోనుకి క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత బయలుపరచబడింది. ఇక్కడ ఉన్నటువంటి జకర్యా కొరకు ఆలోచన చేస్తే జకర్యా ఒకటి వృద్ధుడు అని వ్రాయబడింది, యాజకుడు. యేసు ప్రభు జననం చూసారా, వెవ్వేరు రీతులలో వెవ్వేరు వ్యక్తులకు తెలియపరచబడింది. మరి విశేషంగా అన్యజనులకు దేవుని ప్రత్యక్షత అనే మాట ఎపిఫానియా పండుగ కొరకు మనం పరిచయం చేసుకున్నాం కదా. మరి అన్యులైనటువంటి వారు ఎవరు? క్రీస్తుని ఎరగినటువంటి వారు ఎవరు? మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి 3 జ్ఞానుల కొరకు మనం ఆలోచన చేద్దాం. ఈ ఎపిఫానియా పండుగ అనగా 3 కింగ్స్ కొరకు అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ 3 దేశాల నుండి వచ్చినటువంటి జ్ఞానులకు యేసు ప్రభు ఏ విధంగా ఆయన బయలుపరచబడ్డాడు అనగా దేవదూతల ద్వారా గొల్లలకు తెలియపరిస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క నక్షత్రం, ఆయన నక్షత్రము ఆ జ్ఞానులకు మార్గాన్ని తెలియచేసింది. ఆ యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ ఇంటిలోనికి 3 కూడా వెళ్ళి ఆ యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ విధంగా వారు తెలుసుకున్నారు. పసిబాలుడైనటువంటి యేసు ప్రభు ఆయన వారికి 3 విధాలుగా ఆయన కనబరుచుకున్నటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథములో మనం మత్తయి సువార్తలో చదువుకుంటాం. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే, జ్ఞానులు అనుకుని వారు వచ్చిన విధము చూస్తూ ఉంటుండగా ఆ శాస్త్రులు గ్రంథాలు పరిశీలించిన మీదట రాజులకు రాజు, యూదులకు రాజు అని మాత్రమే అనుకుని ఉంటారు. కానీ యేసు ప్రభు దర్శనం జరిగిన తర్వాత 3 రకాలు శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతలు యేసు ప్రభులు బయలుపరచబడ్డాయి. ఒకటి, ఆయన రాజులకు రాజు. రెండవది, ఆయన ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు. మూడవది, లోకము కొరకు ఆయన తనము ప్రాణము పెట్టడానికి వచ్చిన త్యాగమూర్తి. కాబట్టి మొట్టమొదటిగా రాజులకు అర్పించాలి, సమర్పించవలసినటువంటి విలువైన కానుక రాజులకు రాజుగా గుర్తించి అక్కడ బంగారాన్ని వారు సమర్పించారు. రెండవ వ్యక్తి మానవునికి దేవునికి మధ్య ప్రతినిధిగా ఉన్నాడు. ధూపదీప నైవేద్యాలు చేయటానికి ఆయన వచ్చాడు అని గుర్తించి యాజకత్వానికి సంబంధించినటువంటి సాంబ్రాణి వారు సమర్పించారు. మూడవది ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు బోళము అనే చేదు ఎందుకు అర్పించారు అనే ఆలోచన చేస్తే చివరకు యేసు ప్రభు లోకములో ఉన్న పాపుల కొరకు తన ప్రాణము పెట్టాలి. కాబట్టి ఈ చివరి చేదు వర్తమానాన్ని గుర్తించినటువంటి జ్ఞానులు మూడవ వ్యక్తి బోళాన్ని సమర్పించాడు. యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆ 3 జ్ఞానుల యొక్క ఉద్దేశ్యము ఒక్కటే అయి ఉండవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత, ఇంటిలోనికి ప్రవేశించిన తరువాత వారి హృదయాలలో మార్పు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ 3కి 3 విధాలుగా
తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది అన్యజనులకు ప్రత్యక్షత. ఇది ఎపిఫానియా పండగ. దీని కొరకు చరిత్ర కానీ లేఖనాలు కానీ ఇంకా ఎన్నో రకాలు శ్రేష్టమైనటువంటి మరి చక్కటి భావనలతో కూడినటువంటి మాటలు ఉన్నాయి. కానీ ఎపిఫానియా తరువాత ఆదివారము కనుక ఈ దినము గూర్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇక్కడ యెషయా గ్రంథము 61వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి రీతిలో ఇది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూలోకములో ఆయన జన్మించటానికి కలిగినటువంటి కారణము ఏది ఏమిటి అని ప్రజలకు తెలియచేయటానికి జరగబోతున్నటువంటి ఆ యొక్క కార్యక్రమానికి నాందిగా 61వ అధ్యాయం యెషయా గ్రంథములో ప్రవచనముగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనాన్ని ఆలోచన చేస్తే ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని ఆలోచన చేస్తే ఎపిఫానియా పండగలో రాజులకు రాజే కాదు, యాజకుడే కాదు, త్యాగమూర్తే కాదు, ఒక అభిషక్తుడుగా ఇక్కడ ఈ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన హితవత్సరాన్ని ఆయన ప్రకటించటానికి దేవుని ప్రతిదండన దినమునకు ఆయన ఈ హితవత్సరాన్ని ప్రకటన చేయటానికి వచ్చాడని, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు ఆయన వచ్చాడని, సియోనులో దుఃఖించే వారి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడనే ఈ ప్రవచనం ఆయన చేయబోయే నెరవేర్చబోయే కార్యాల కొరకు ముందుగా ప్రవక్త ప్రవచించాడు. ఇది లూకా సువార్త 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు దానిని మనం నజరేత్ మేనిఫెస్టో అని చెబుతాం. దేవుని ప్రణాళిక. ఆయన అక్కడ ఆయన చేతికి యెషయా గ్రంథము ఇవ్వబడినది అని చెప్పబడుచు ఉన్నది. ఆ లూకా సువార్తలోని 4వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ ప్రవచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఆయన ఈ యెషయా గ్రంథములో చెప్పబడిన 61వ అధ్యాయములో చెప్పబడినటువంటి ఈ మాటలు ఆయన అక్కడ మరి చదివినట్లు అంత మట్టుకే కాదు, కానీ ఈ మాటలు మన వినికిడిలో అక్కడ నెరవేరుతూ ఉన్నాయనే ఒక ప్రకటన మనం చూస్తూ ఉంటున్నాం ప్రియుల. ఈ దినాన ఈ యొక్క ఎపిఫానియా పండగ ఈ ప్రత్యేకతతో పాటుగా దేవుని యొక్క వాక్యాన్ని మరి 2 భాగాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చిన్న బిడ్డల కొరకు, వారి తల్లిదండ్రుల కొరకు, వారి పెంపకము కొరకు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము ఈ వాక్యానికి ఒక చిన్న టైటిల్ మనం ఇచ్చి ఉంటున్నప్పుడు ఓ చక్కటి మాట మీ ముందుకు నేను తీసుకుని వస్తున్నాను ప్రియులారా. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. అలాగునే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకున్నాం. ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈ మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుండి చూస్తూ ఉంటున్నప్పుడు ప్రభు చిన్న బిడ్డలను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఈ చిన్న బిడ్డలను ఏ విధంగా మనం దేవుని కొరకు పెంచాలి, దీనికి నేను ఒక చిన్న టైటిల్ ఇస్తున్నాను. గుడ్ ఫాదర్, గుడ్ మదర్. చెబుతారా మీరు? గుడ్ ఫాదర్, గుడ్ మదర్. ఎవరటండి? మంచి తండ్రి, మంచి
తల్లి అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అవును, ఈ కుటుంబ వ్యవస్థ కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనటువంటిది ప్రియులారా. కుటుంబము అనేది దేవుని చేత దీవించబడినటువంటిది. కుటుంబము అనగా తల్లి, తండ్రి, బిడ్డలు, ఇది సంపూర్ణత మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆయన ఆశీర్వచనాలు బిడ్డల మీద ఉంటూ ఉన్నదని మార్కు సువార్తలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి. ఎలాగటండి? చిన్న బిడ్డలు నా యొద్దకు రానీయుడి. దేని కొరకు? ఇటువంటి వారిదే దేవుని యొక్క రాజ్యము అని దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా. ఆదికాండములో 1వ అధ్యాయములో మనమందరము పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ మాటలు మనం ఒక్కసారి మనస్సు పెట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు 28వ వచనములో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని ఆలోచన చేస్తే 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలాగో ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుండి. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎంత చక్కగా ఆయన ఆశీర్వదిస్తున్నాడో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. కుటుంబ వ్యవస్థ అనగా ఫలింపు, అభివృద్ధి, ఆశీర్వాదం అనే మాటలు. ఈ దేవుని యొక్క గ్రంథములో ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు 127 వచ్చింది ఒక కీర్తన, 128వ కీర్తనలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. చూసారా? అనేక ఫలాలు మనం చూస్తూ ఉన్నాం, కానీ వాటిలో శ్రేష్టమైనటువంటిది గర్భఫలము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ గర్భఫలాలు కొరకు దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది ప్రియులారా. గర్భఫలాలు దేవుడిచ్చినటువంటి బహుమానాలు, స్వాస్థ్యము. వీటి కొరకు ఒలివ మొక్కలు నీ యొక్క భోజనపు బల్ల చుట్టూ అని దీవెనలు మనకి కనిపిస్తూ ఉంటున్నాయి. నేను మొదటిగా పరిచయం చేస్తున్నాను. ఈ వాక్యాన్ని మనం ప్రకటన చేస్తున్నప్పుడు కొన్ని హృదయాలు గాయపడతాయి. గాయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుడు ఎవరిని కూడా ఆయన బాధపరిచే దేవుడు కాదు, గాయపరిచే దేవుడు కాదు. కానీ దేవుడు మనకిచ్చే ఒక అవకాశం ఏమిటంటే ఎక్కువ ప్రార్థనలో మొక్కళ్ళు అనుభవం కలిగి యాకోబు వలె ప్రభు యొక్క పాదాలు పెనవేసుకుని పెనుగులాడినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ గర్భఫలాలు ఆయన నూతన సంవత్సరంలో దాయచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మానవుడు అనుకుంటూ ఉంటాడు, ఈ గర్భఫలాలు స్వాస్థ్యము, ఇదిగో నా కుటుంబములో, ఇదిగో నేను పొందుకున్నాను అనుకుంటారేమో. కానీ దేవుని యొక్క వాక్యము ఆదికాండము 4వ అధ్యాయములో ఇక్కడ ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతుంది. ఐ హావ్ గాటెన్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద లార్డ్. నేను దేవుని దయ వలన ఒక మనుష్యుని సంపాదించుకుంటేనే. ప్రియులారా చెప్పండి, మనకు సంతానాన్ని ఎవరిచ్చారు, ఎవరు ఇవ్వాలి ఆలోచన చేస్తూ ఉన్నారా? దేవుడు కుటుంబ వ్యవస్థను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత ఆయనదే. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే మూల్గులతో ప్రార్థన చేయాలి, ప్రభువును కదిలించాలి.
ఉదాహరణకు హన్నా కొరకు సమూయేలు గ్రంథంలో చదువుతుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏలి అనుకుంటాడు మద్యము త్రాగి తూలుతుంది అని అపార్థం చేసుకుంటాడు ప్రియులారా. కానీ తనకున్నటువంటి వేదన ఆవేదన రంగరించి దేవుని సన్నిధిలో ఆమె భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడే దిగవచ్చాడా అన్నటువంటి రీతిలో యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. యెహోవా ఆమె గర్భాన్ని తెరిచెను. అవును ప్రియులారా, ఎవరైతే ఇంకా సంతానము లేక ఎవరైతే విచారగ్రస్తులుగా దుఃఖముఖులుగా ఉంటున్నారో ప్రేమతో ఒక యాజకుడుగా నేను ప్రార్థనాపూర్వకంగా తెలియచేస్తున్నాను, మీరు ఎటువంటి నిరాశ చెందవలసినటువంటి అవసరత లేదు. వివాహితుల యొక్క ప్రతి గర్భము తెరవబడుతున్నది దేవుని యొక్క వాగ్దానాలు. దేవుడు తప్పనిసరిగా ఒంటరిగా ఉన్న నిన్ను జంటగా చేసిన దేవుడు ఈ సంవత్సరము సంతానముతో ఆశీర్వదించబోతూ ఉంటున్నాడు. నమ్ముతూ ఉన్నావా? నువ్వు నమ్మగలిగితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈ క్షణమే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి వాగ్దానాలు ఎత్తుపట్టి ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో 5 వాగ్దానాలు చేస్తావు. నా పరమ తండ్రి, ఎందుకు నా గర్భాన్ని తెరవు, నా కుటుంబ వ్యవస్థను ఎందుకు ఆశీర్వదించవు, ఎందుకు అభివృద్ధి పరచు అని నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఇక్కడ హన్నా యొక్క కన్నీటిని చూచిన దేవుడు నీ కన్నీటిని చూడడా? నీ కుటుంబాన్ని ఫలింప చేయటానికి నూతన సంవత్సరంలో ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక దేవుని యొక్క గ్రంథంలో చాలా 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 సన్నివేశాలు రాయబడుతూ ఉంటున్నాయి. ఇక్కడ దేవుడు కుటుంబ వ్యవస్థ ఆశీర్వదిస్తాడు, మంచి ఫలాలు ఇస్తాడు, కుమారులను ఇస్తాడు, కుమార్తెలను ఇస్తాడు. అయితే ఇచ్చినటువంటి తర్వాత ఆ బిడ్డలను ఎలాగూ పెంచాలి అని ఆలోచన చేస్తే భక్తుడు డిఎల్ మూడీ గారు ఆయన అంటాడు, తల్లి హృదయం అది బిడ్డకు పాఠశాల అంటాడు. నా తల్లి వంటి తల్లి ఒకవేళ ప్రతి ఒక్కరికి ఉంటే ఈ లోకములో చెరసాలలో అవసరత లేదు. చూసారా? తల్లి యొక్క బాధ్యత తల్లిదే కాదు బాధ్యత, తండ్రిది కూడా బిడ్డల పట్ల బాధ్యత ఉన్నది. కుటుంబ ప్రార్థన బాధ్యత ఉన్నది. ప్రియులారా, మీరు వాక్యాన్ని చూడగలిగితే ఆదికాండం 24వ అధ్యాయం 50వ వచనం నుండి మనం ప్రధాన కార్యక్రమం కొరకు చదివినప్పుడు అక్కడ ఎలియాజరుతో ఒంటి మీద రెబెకాను తీసుకుని పోతుండగా ఇస్సాకట పొలములో ధ్యానము చేసి తిరిగి వచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, భార్య మాత్రమే ప్రార్థన చేస్తే కాదు, భార్య భర్త కలిసి ప్రార్థన చేయాలి. భార్య భర్త కలిసి బిడ్డలతో ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనం ఈ దినాలలో సెల్ ఫోన్ ఎలాగో ఆపరేట్ చేయాలి, ల్యాప్టాప్ ఎలాగ ఆపరేట్ చేయాలి, కంప్యూటర్ ఎలాగ ఆపరేట్ చేయాలి, వేల రూపాయలు ఖర్చు పెట్టి కొని అది పాడు చేస్తారని భయం కూడా లేకుండా పిల్లలకు నవ్వుతూ వాళ్ళకి ఇచ్చి మనం వారిని విడిచిపెట్టేసే దినాలలో దేవుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళటానికి, దేవుని వాక్యాన్ని అలవాటు చేయటానికి తల్లిదండ్రులకు బాధ్యత లేదా అని నేను కాదు, వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయంలో 6వ వచనంలో దైవ వాక్యం అంటుంది, ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ది వే హి షుడ్ గో అండ్ వెన్ హీ ఈజ్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవలు వారికి నేర్పు, వృద్ధుడైన వాడు తొలగిపోడు. మన బిడ్డలు తొలగిపోకుండా ఉండాలి, ప్రభు యొద్ద నుండి తొలగిపోకుండా ఉండాలి, ప్రభువులకు దూరం కాకుండా ఉండాలి, మనతో ఆరాధనలో ఉండాలి, దైవ వాక్యాన్ని చదవటంలో ఉండాలి, ప్రార్థన చేయటంలో ఉండాలి, మోకరిల్లి అనుభవం కలిగి ఉండాలంటే దానికి కారకులు ఎవరో తెలుసా? తల్లి తండ్రి. వారు అలాగూ చేయటం లేదు అనుకుంటే కూడా కారకులు ఎవరో తెలుసా?
తల్లి తండ్రి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మచ్చిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అబ్రహాం లింకన్ తెలియనటువంటి వారు ఉండరు కదా. అమెరికా ప్రెసిడెంట్గా ఆయన చేసిన దినాలు, ఆయన కుమారుడు అనారోగ్యానికి గురి కాబడి హాస్పిటల్లో ఆయన జాయిన్ చేయబడ్డాడట. అబ్రహాం లింకన్ కంగారుగా హాస్పిటల్లో జాయిన్ చేయబడిన తన బిడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరూ లేకుండా చూచి మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడట. తండ్రి, నా దేవా, నేను నా యొక్క ఉద్యోగ ధర్మముతో నా బిడ్డను ఒకవేళ అశ్రద్ధ చేస్తూ ఉన్నానేమో, నన్ను క్షమించు, నా బిడ్డను క్షమించు, అయ్యా స్వస్థపరచు అని ప్రార్థన చేస్తే ఆ వార్డులో ఉన్నటువంటి నర్సు వచ్చి ఆ సన్నివేశాన్ని చూచి నివ్వెరపోయిందట. అవును, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మన బిడ్డల కొరకు మోకరిల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అందుకని ఈ యొక్క ఆరాధనలో మనకు అనేక రకాలుగా సండే స్కూల్ అని, యూత్ అని, సమాజం అని, ఎల్డర్స్ అని ఇవన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే, ఈ సండే స్కూల్ కొరకు పెద్దలు అంటారు ఇది నారుమడి అంటారు. మొక్కగా ఉన్నప్పుడు ఒకవేళ వంగకపోతే, వంచకపోతే, మ్రానుగా ఉన్నప్పుడు అది వంగగలిగిన పరిస్థితి లేదు. కాబట్టి మన యొక్క బిడ్డలు దైవ సన్నిధిలో మోకాళ్ళునేవారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి, క్రీస్తు ప్రభు యొక్క శిలువ అనే కాడికి సాక్షులుగా ఉండాలి. కాబట్టి భక్తులైనటువంటి వారు అనేక మంది వారి తల్లుల కొరకు వారి సాక్ష్యము వారు ఇస్తున్నారు. అబ్రహాం లింకన్ కొరకు ఒక సాక్ష్యాన్ని మనం విన్నాం. అందుకని ఈవేళ మార్కు సువార్తలో యేసు ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డలను చూచి అక్కడ ఉన్నవారు గద్దిస్తే అంటున్నాడు, లేదు, వారిని నా యొద్దకు రానివ్వండి. ఇటువంటి వారిదే దేవుని రాజ్యం. ఇటువంటి వారిదండి, చిన్న బిడ్డలదే, చిన్న బిడ్డల వంటి వారిదే. నిష్కలంకమైనటువంటి మనస్సు, అభమో శుభమో తెలియనటువంటి ఆ చిన్న మనస్సు కలిగి ఉన్నవారిదే పరలోక రాజ్యము అని సెలవిస్తూ యేసు ప్రభు ఆ పిల్లలను, చిన్న బిడ్డలను ప్రేమించిన దేవుడు కాబట్టి వారిని ఆహ్వానిస్తూ ఆయన వారి మీద చేతులుంచి వారిని ఎత్తుకొని కౌగలించి చేతులుంచి ఆశీర్వదించారు. దేర్ ఆర్ 4 blessings. చూసారా అండి? అక్కడ ఉన్నవారు గద్దిస్తూ ఉన్నారు, కానీ గద్దెంపబడుచున్న చిన్న బిడ్డలు ప్రభువునకు కావాలి. ఏమంటున్నాడు? నా యొద్దకు రానియండి. ఇటువంటి వారిది దేవుని రాజ్యం. ఎత్తుకొని ఏమండి, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఇష్టత ఉన్న అయిష్టత ఉన్న మెహర్బానీ కొరకు ఏం చేస్తామంటే ఎత్తుకొని కొద్దిసేపు ముద్దులాడేస్తూ ఉంటాం, తర్వాత మూతి తుడుచుకుంటూ ఉంటాం. కానీ నీ బిడ్డలను, నీ సంతానాన్ని ఎవరు ఎత్తుకుంటున్నారో తెలుసా? రక్షకుడైన యేసయ్య ఎత్తుకొని కౌగలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు మన పిల్లలు రావాలి అంటే తల్లిదండ్రులు దేవుని దగ్గరికి మొట్టమొదట రావాలి. మన బిడ్డలు భక్తి కలిగిన వారు కావాలంటే తల్లిదండ్రులు మొట్టమొదటిగా భక్తి గల వారిగా ఉండాలి. మన పిల్లలు మోకరిల్లాలి అంటే తల్లిదండ్రులు దైవ సన్నిధిలో మోకరిల్లాలి. ప్రియులారా, అనుకరణ, ఇమిటేషన్, లోకములో అనుకరణ లేనటువంటిది ఏదీ లేదు. కానీ అన్నీ మన పిల్లలు అనుకరిస్తూ ఉంటుండగా దేవుని యొక్క భక్తిని ఎందుకు అనుకరించడానికి నువ్వు తోడ్పడటం లేదు? నీవు అన్నీ నేర్పటానికి ఇష్టపడుతున్నావు. కొన్ని లక్షలు పెట్టి కారు కావాలా, మోటార్ బైక్ కావాలా, ఫ్లైట్ ఎక్కుతావా, ఊటీ వెళ్తావా, కెడైకెనాల్ వెళ్తావా, ఏదైనా పర్వాలేదు, లెట్ దెమ్ గో అండ్ ఎంజాయ్. ఇట్ ఈస్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ద పేరెంట్స్. ఆఫ్ కోర్స్ ఇట్ మే బి కరెక్ట్.
కానీ ఇన్ని చేస్తున్నటువంటి ఓ తల్లి, ఓ తండ్రి, ఎప్పుడైనా నీ బిడ్డను చేయబట్టి నువ్వు మందిరానికి తీసుకుని వచ్చావా? నాయనా ప్రార్థన చేద్దాం అని నువ్వు చెప్పగలిగావా? మరి బిడ్డలు ఆశీర్వదించబడాలి. నూతన సంవత్సరంలో అనేక మంది స్ట్రీట్ ఫైటర్స్గా, రోడ్ రోమియోస్గా మారిపోతానికి కలిగిన కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమని అనేక రకాల చరిత్రకారులు తెలియచేస్తూ ఉంటున్నారు. మన బిడ్డలు అలాగూ కాకూడదు. అందుకని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో అంటున్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపక. అంటే వాళ్ళ యొక్క చేయబట్టుకుని లాక్కొచ్చేమని కాదు. తండ్రులారా మీ పిల్లలను కోపము రేపక, ప్రభు యొక్క శిక్షలు వారిని ప్రేమలో పెంచాలి. దైవవాక్యం అంటుంది అక్కడ 2 మాటలు, 2 రకాలు హెచ్చరిక. ఒకటి తల్లిదండ్రులకు, రెండవది పిల్లలకు దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీ పిల్లలను నీవు తప్పనిసరిగా ఏం చేయాలి? వారి మీద కోప్పడొద్దు, ప్రేమతో వారిని గద్దించు, ప్రేమతో శిక్షించు. అలాగే బిడ్డల కొరకు అంటున్నాడు, ఇది ధర్మమే, నీకు మేలు కలుగుతుంది కాబట్టి నీ తల్లిని నీ తండ్రిని కూడా నీవు ఏం చేయాలి? సన్మానించు. తల్లి తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్యాన్ని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, తల్లిదండ్రులకు బాధ్యత, బిడ్డలకు బాధ్యత. బిడ్డలు లోబడాలి. తల్లిదండ్రులు ఏం చేయాలి? బిడ్డలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. తల్లి తండ్రి కలిపి ఏం చేయాలి? బిడ్డలను మార్కు సువార్త ప్రకారంగా ప్రభు సన్నిధిగా తీసుకుని వచ్చినప్పుడు ప్రభు ఆ తల్లిదండ్రులు అనుకున్నారు, జస్ట్ టచ్, యేసయ్య పిల్లవాడిని ముట్టుకుంటే చాలు, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అనుకున్నారు. కానీ యేసయ్య 4 రకాల ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎత్తుకొని కౌగలించి చేతులుంచి వారిని ఆశీర్వదించాను. ప్రభు సన్నిధిలో మనం ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. ఎందుకు అంటే డ్యూ టు ది నెగ్లిజెన్స్ ఆఫ్ ది పేరెంట్స్. దైవ సన్నిధికి మనం రాము, బిడ్డలు తీసుకుని రాకపోవటం వల్ల టోటల్గా అవర్ ఫ్యామిలీస్ విల్ బి రూయిన్డ్. దేవుని సన్నిధి నుండి తప్పిపోతున్నాం కనుక మనము మన పిల్లలము ఏమైపోతున్నాం? మనము పాడైపోతానికి ఆస్కారముగా ఉంచి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఎపిఫానియా పండగ తరువాత ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డల కొరకు శ్రద్ధ వహిస్తున్నాడు. 1 వాగ్దానం, బిడ్డలు లేని వారికి ప్రభు బిడ్డలను ఆయన దయచేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. నీకు బిడ్డలను ఇచ్చిన తర్వాత తల్లి తండ్రి బిడ్డలను ప్రభు దగ్గరకు తీసుకునిరా. 3వది నువ్వేం చేస్తావంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని ప్రేమించు. అలాగే బిడ్డలు కూడా ఏం చేయాలి? తల్లిదండ్రులకు లోబడాలి, ప్రేమించాలి. అప్పుడు వారు సన్మానించిన దీర్ఘాయుష్మంతులు. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానాలు నీ కుటుంబం, నా కుటుంబం, మన కుటుంబాల్లో నెరవేరాలి అంటే మనం గుడ్ ఫాదర్, గుడ్ మదర్, మంచి తండ్రిగా ఉన్నాం, మంచి తల్లిగా. ఎన్నెన్నో కొంటూ ఉన్నాం. నీ చేతిలో బైబిల్ ఏదని అన్నాడని నువ్వు ప్రశ్నించావా? నీ కొరకు ఇదిగో ఈ యొక్క బర్త్డేకి లేక మ్యారేజ్ డేకి నేను ఈ యొక్క మంచి బైబిల్ నీకు గిఫ్ట్ ఇస్తానని తల్లి తండ్రి ఎప్పుడైనా నీ బిడ్డలతో చెప్పి నువ్వు బహుకరించావా? లేక బహుకరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావా? ప్రియులారా, ఎన్నున్నప్పటికీ కూడా వాటి విలువ అంతవరకే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము నీవు అనగా నీవు నీ భర్త లేక నీవు నీ భార్య నీ యొక్క బిడ్డలకు లేక వివాహమని కుమార్తె అల్లుడు, వివాహమని కుమారుడు కోడలు వారికి నువ్వు బహుకరించగలిగితే ఇట్ గివ్స్ అస్ మోర్ లెసన్స్. దీంట్లో ఎన్నో ఎథిక్స్ ఉన్నాయండి, నీతియుక్తమైనటువంటివి, రక్షణార్థమైనటువంటివి ఎన్నో. ఇవి చదువుకుంటే చాలండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది మనం అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు దగ్గరికి రా. నూతన సంవత్సరంలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకో. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను సారి చేసుకో. మనకున్న లోటుపాట్లు ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం ఎలాగుందామంటే ఒక మంచి తండ్రిగా,
ఒక మంచి తల్లిగా బిడలను పొందుకుని బిడలను పెంచుకుందాం. అట్టి కృప దేవుడు దాయిచ్చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయమో కలుగచేయుమో నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నాయొద్ద నుండి తీసివేయకము. నిరక్షణానంద మోనాకుమారాలా పుట్టించుము. సమాధి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నాయనా, ఎపిఫానియా పండగ తరువాత మొదటి ఆరాధనలో మిమ్మలను తండ్రి గణపరచునట్లు ఆరాధించునట్లు మీరు మాకు తండ్రి చూపిన కృప కొరకు నాయనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, నీ ప్రత్యక్షత అన్యజనులతో పాటు మాకు మీరు దయచేశారు. వాక్యాన్ని దీవించండి నాయన. ఈ నూతన సంవత్సరం అంతా కూడా నూతనమైన అనుభవాలు మాకు కలుగు చేసి నూతన మార్గములో నూతన ఉత్సాహముతో నూతన సాక్ష్యముతో నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు నీ పరలోకపు దీవులతో నింపండి. సంతతి లేక అనేక మంది కుమిలిపోతూ ఉన్నారు. వారిని ధైర్యపరిచి నాయన ప్రభువా, గర్భఫలాలు వారికి దయచేయండి నాయన. చిన్న బిడ్డలు వారి యొక్క తల్లిదండ్రుల కొరకు నాయన ప్రభువా, ఇదిగో తన యవనస్తులు విద్య, ఉద్యోగ, వివాహాల కొరకు, అలాగనే వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, మా యొక్క దేశము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వం అధికారుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ప్రతి ఒక్కరికి స్వస్థతలు కలుగు చేయండి తండ్రి. రక్షణ కలుగు చేయండి నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి వాతావరణాన్ని కలుగు చేయండి. ఆరాధనలకు ఆటంకాలు లేకుండా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను దీవించండి. ప్రభువా, నూతన సంవత్సరం యవన బిడ్డలు ఇంకా అనేక రీతులలో ప్రభువా నిన్ను గణపరుచున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ పునరుద్ధరణ ఆశీర్వాదాలతో స్వదేశము విదేశాల్లో ఉన్న వారిని నింపుమని ఆశీర్వదించమని, సమాధానము కలుగు చేయమని, గొప్ప వెలుగులో నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారము నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనేయచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల. ఆమేన్.